ఈరోజు గౌరవనీయులు అందరికీ సుపరిచితులు, ఒంగోలు పట్టణంలో ఆయన తెలియని వాళ్ళంటూ లేరు. మంచి వ్యాఖ్యాత, భాగవత ప్రవచనం కానీ ఏ ప్రవచనమైనా ఈ పట్టణంలో కానీ జిల్లాలో కానీ అటువంటి వారు ఈరోజు అనుకోకుండా రావటం మాకెంతో సంతోషదాయకం. చెప్పండి. ఓమతులిత బలధామం స్వర్ణశైలామదేహం ధనుజవన కురుసానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాదజాతం నమామి గోష్పదీకృతం వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవే. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆవిర్భావమే ఈ లోక కళ్యాణం కోసం జరిగింది. ఆ లోక కళ్యాణం కోసం ఆవిర్భవించినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన అన్నటువంటిది మనం ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ద్వారానే ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాలని మనం పట్టుకోగలం. అటువంటిది చిన్న వయసులోనే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన బలాన్ని తన నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి వారు మన అలగరే శ్రీనివాస్ స్వామి వారు చాలా రోజుల నుంచి నాకు తెలుసు. చిన్న వయసు నుంచే, అంటే చిన్న వయసులోనే మనం ఏదైనా జీవితంలో కొన్ని తప్పులు చేస్తాం. కానీ అటువంటిది ఆ వయసులోనే జీవితం మొత్తం భగవంతుడికే అర్పణ చేసి, జీవితాన్ని భగవంతుడికి అర్పణ చేసి వారు ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం నిజంగా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసకులే. కాబట్టి ఆంజనేయ స్వామి అంటే సంజీవి స్వరూపుడు ఆయన. కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో వారు అర్చక స్వామి వారి ద్వారా మనం ఆశీస్సులు పొందాలి, వారిని మనం ఆశీర్వదించకూడదు. కానీ అయితే నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి వారి శతమానం భవతి అంటూ వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మూర్తి గారు కూడా వారిని ఆశీర్వదిస్తారు. మన ప్రసాద్ గారు వీరందరూ కూడా బ్రాహ్మణోత్తములు. నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేన వర్ధయంతి శతమేనమేవ సదా. వారిని చూస్తే మా నాన్నగారు వీళ్ళంతా కూడా వెనక ఆనందరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమ మహద్భవతే సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః ఆంజనేయ స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. చాలా సంతోషం. ఇక్కడ నిత్య భక్తులకి పెద్దలు సదాశివ శాస్త్రి గారు, పెద్దలంతా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ రాధాకృష్ణుల కృప, గోమాతల యొక్క అనుగ్రహం,
నిత్యం మన చిన్న స్వామి చిన్న దేవాలయం అయినా కూడా ఇది దేదీప్యమానంగా ఆ స్వామి మహానుభావుడు అభయం ఆయన ఆరాధించే వాళ్ళకి నమ్మి కొలిచే వాళ్ళకి శ్రద్ధగా భక్తిగా ఆరాధన చేస్తుంటే ఇక్కడ అనుభవాలు మాకు ఎంతో ఆశ్చర్యం. ఒక్కోసారి శనివారం మంగళవారం ఉభయదాతలు కూడా ఎవరు ఉండరు, అయినా సరే స్వామి శ్రద్ధగా రామనామం చేస్తూ కూర్చుంటే మన్నాటికల్లా భక్తులు ఎవరో ఒకరు వచ్చి అలా ఎన్నో నిరూపణలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి మహానుభావుడు ఆయన కృపతో అందరం మనమంతా కూడా ఈ జీవితం గడపాలని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుడి ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస ప్రభు గారి జన్మదినం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ వారు ఇదే విధంగా అనేక పుట్టినరోజు జరుపుకొని నిత్య భగవత్ సేవలో వారి యొక్క జీవితాన్ని పునీతం చేసుకోవాలని పెద్దలుగా మనందరం ఆశీర్వదిస్తూ గోశాల మందిరం మన రాధాకృష్ణ మందిరంలో కూడా నిత్య పూజలు ఉదయాన్నే 5:30కే మనకు దీనిలో వచ్చేస్తాయి. వాట్సాప్ గ్రూప్లో నిత్యం గోవులను రాధాకృష్ణ సేవలో పునీతులై అక్కడి నుంచి వచ్చి మన స్వామివారి యొక్క నిత్య దీని మంగళవారం శనివారం విశేష పూజలు అందరూ భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. చాలా విశేషంగా జరుగుతున్నాయి. ప్రసాద వితరణలో మన గుడికి ప్రథమ స్థానం ఉంటుంది. ఎప్పుడు కూడా అందరూ నిత్య భక్తులతో నిండిపోతుంటుంది. కావాల్సినంత ప్రసాదం వినియోగం చేస్తారు. అది మనందరి యొక్క ఇది. తర్వాత వచ్చేసి ఆ భగవత్ అనుగ్రహంతో చేస్తూ ఈరోజు వారి యొక్క అభిమానిగా నేను వారి జన్మదిన సందర్భంగా చిన్న స్వామివారి యొక్క శాల్వాను వారికి సమర్పిస్తూ ఒక భగవత్ సేవ కోసం ఒక 1116 కూడా వారికి సమర్పిస్తున్నాను. మీ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలు మా గురుతులీలు సదాశివ శాస్త్రి గారిని ఇక్కడికి సన్నిధికి రావాలి. ఐశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్వైశ్చై సర్వమేన ఏనా ఆప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ. చాలా సంతోషం. సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చినట్టు చాలా సంతోషం. మంచిది.